ఎక్కువ సార్లు ఏమవుతుందంటే అకాడమిక్ స్ట్రెస్ ఎక్కువ అయినప్పుడు నేను స్కూల్కి వెళ్ళను, లేదు అంటే నాకు స్కూల్కి ఇవాళ వెళ్ళడం ఇష్టం లేదు, నేను పొద్దున్న లేవగానే నాకు సడన్గా కడుపు నొప్పి వచ్చేసింది, సడన్గా హెడేక్ వచ్చేసింది, కళ్ళు తిరుగుతున్నాయి, లేదంటే నాకు జ్వరం ఉంది మమ్మీ, ఇట్లాంటి చాలా ఫిజికల్ రీజన్స్ చెప్తారు, సైకలాజికల్ రీజన్స్ కూడా చెప్తారు. ఎందుకు వెళ్ళట్లేదు స్కూల్కి అని మనం ఒక క్యూరియాసిటీతో, ఒక మనకి తెలీదు అన్న విషయాన్ని గ్రహించి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఎందుకు మా బాబు కానీ పాప కానీ స్కూల్కి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు, అక్కడ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, లేదంటే చెప్పింది అర్థం కావట్లేదా ఆయనకి, లేదు అంటే ఇప్పుడు ఇది స్కూల్ దగ్గరకు వచ్చే నొప్పి ఎలా ఉంటుందంటే మార్నింగ్ ఎక్కువ ఉంటుంది, స్కూల్ టైం అయిపోయింది 10 అయింది 11 అయింది అనగానే ఆ నొప్పులన్నీ పోతాయన్నమాట. కానీ దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళు ఏదో ఒక రీజన్ చెప్తున్నారు, ఏదో ఒకటి చెప్పి సాకు చెప్పేసి వాళ్ళు లేజీగా ఉంటున్నారు, ఇట్లా కాకుండా వాళ్ళు అసలు ఇలా ఎందుకు చేయాల్సి వస్తుంది అని ప్రశ్నించుకుంటే పేరెంట్స్ డెఫినెట్గా ఐడెంటిఫై చేయడానికి ఈజీ అవుతుంది.